హలో, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A బైనామియల్ థీరం చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x power 9, x power 10, x power 11 in the expansion of 1 plus x whole power n are in AP, then prove that n square minus 41n plus 398 equal to 0. సో ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 1 plus x whole power n యొక్క ఎక్స్పాన్షన్లో x power 9, x power 10, x power 11 యొక్క కోఎఫిషియంట్స్ అంట అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. సో ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయమంటున్నారంటే n square minus 41n plus 398 equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, given that the coefficients of x power 9, x power 10, x power 11 in the expansion of 1 plus x whole power n are in AP. సో ఫస్ట్ ఇప్పుడు 1 plus x whole power n యొక్క ఎక్స్పాన్షన్ రాద్దాము. power n యొక్క ఎక్స్పాన్షన్ nc0 plus nc1 into x plus nc2 into x square up to so on ncn into x power n. ఓకే, ఇప్పుడు అలాగే ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x power 9 రాద్దాం. x power 9 ఏముంటుందంటే nc9. ఓకే, అలాగే x power 10 ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x power 10 ఏముంటుందంటే nc10. ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x power 11 ఏముంటుందంటే nc11. ఓకే, డన్. ఇప్పుడు nc9, nc10, nc11 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని వాళ్ళు ముందే చెప్పారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే, అక్కడ ఫార్ములా ఆల్రెడీ ఉంది. ఏంటంటే NCR minus 1, NCR plus 1 ఈ మూడు ఏపీలో ఉంటే ఆర్ ఇన్ ఏపీ మనం ఏమని రాయొచ్చు అంటే 2NCR by NCR equal to NCR minus 1 plus NCR plus 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ NCR అంటే ఇప్పుడు ఈ పాయింట్ని 2NC10 ఈక్వల్ టు NC10 minus 1 అంటే 9, అలాగే NC10 plus 1 అంటే 11. ఓకే, డన్. వీటిని నేను ఇట్లా స్ప్లిట్ చేసిన, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ NC10 అని రైట్ సైడ్ పంపించేస్తున్నా. 2NC9 ప్లస్ NC11 బై NC10. ఓకే, 2 ఈక్వల్ టు NC9 బై NC10. ఎల్సిఎంని స్ప్లిట్ చేసిన NC11 బై NC10. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే NCR బై NCR ప్లస్ 1 ఈక్వల్ టు R ప్లస్ 1 బై n మైనస్ R. అంటే ఇక్కడ NCR ఇక్కడ R వాల్యూ మనకు 9 ఇస్తుర్రు, అలాగే బై NCR ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 అంటే 10 కదా. సో ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే R ప్లస్ 1 బై n మైనస్ R. అంటే ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే R ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 బై n మైనస్ R. n మైనస్ R అంటే n మైనస్ 9. ఓకే, డన్. ఇక్కడ R వాల్యూ ఏంటంటే 9 అన్నట్టు. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉందంటే NCR ప్లస్ 1 బై NCR ఈక్వల్ టు n మైనస్ R బై R ప్లస్ 1. అంటే ఇక్కడ NC10 ప్లస్ 1 NC10 ప్లస్ 1 కదా. ఇప్పుడు R అంటే ఇక్కడ ఏముందంటే 10 అన్నట్టు. ఓకే, NC సో ఇప్పుడు n కదా, n మైనస్ R అంటే n మైనస్ 10 బై R ప్లస్ 1 అంటే 10 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు 10 ప్లస్ 1 కదా, 10 ప్లస్ 1 అంటే 11 కదా, 9 ప్లస్ 1 అంటే 10 బై n మైనస్ 9 ప్లస్ n మైనస్ 10 బై
9 + 1 అంటే 11. ఓకే, సారీ 10 + 1 అంటే 11. సో ఇక్కడ ఎల్సిఎం ఏముందంటే n - 9 ఇంటూ 11 కదా. సో ఇక్కడ 11తో మల్టిప్లై చేస్తున్నా ప్లస్ n - 10 ఇంటూ n - 11, సారీ n - 9. వీటికి వీటి మధ్య మల్టిప్లికేషన్ చేసిన, వీటి రెండింటి మధ్య మల్టిప్లికేషన్ చేసిన, కామన్ ఎల్సిఎం ఉండదు వీటికి. సో ఇన్నర్ మల్టిప్లై చేస్తే 11 × 10 = 110 ప్లస్ n × n n², n × -9 -9n, -10 × n -10n, 9 × 10 = 90 ప్లస్ 90 బై n - 9 ఇంటూ 11. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా. సో 2 × 11 = 22, 22 ఇంటూ n - 9, అలాగే ఈ వాల్యూస్ని 110 ఫస్ట్ ఇప్పుడు సీక్వెన్స్లో రాస్తున్నా. n² -9 -10 -19, సో n² -19n, అలాగే ఇక్కడ 110, ఇక్కడ ప్లస్ 90 కదా, అంటే ఇక్కడ 200 డన్. ఇప్పుడు n² ఇక్కడ ఈ విన్నర్ని మల్టిప్లై చేస్తా. 22 × n 22n, 22 × 9 కదా, 2 × 9 = 18, 2 × 9 = 18, 19, 198 ఈక్వల్ టు n² -19n ప్లస్ 200. ఈ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నా. n² -19n ప్లస్ 200 -22n ప్లస్ 198. సో ఇక్కడ ఏమొస్తుందంటే n² ఇక్కడ -22, సారీ -19 -22 కదా, 22 19 కదా. సో మైనస్ కాబట్టి బోత్ అడిషన్ చేస్తున్నా. 9 10 11 2 3 4 41 -41n, అలాగే ఇక్కడ n² -41n, అలాగే 200 ఇక్కడ 198 కదా, 200 198 అంటే 398 ప్లస్ 398 ఈక్వల్ టు 0. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.